మనకి శాపాన్ని తెస్తే ఈనాడు ఈ క్రీస్తు ప్రభువు తన రక్షణ చరిత్ర ద్వారా ప్రతి ఒక్క జీవితానికి కూడా గొప్ప అదృష్టాన్ని దయచేశాడు. గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్తికుడు అంటూ ఉంటాడు, యోహాను అంటాడు, ఆయన చూడగానే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు సర్వేశ్వరుని గొర్రె పిల్ల వస్తున్నాడు. అడిగో వస్తున్నాడు, ఆహ్వానించండి. మీరు ఎవరిని ఆహ్వానించాలి? దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆయన ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మనకి ఏం చేస్తాడు? ఈ 40 రోజులు కూడా మీరు ఎందుకు నిమిత్తమో ఉపవాసం ఉంటున్నారు తెలుసా? ప్రార్థన చేస్తున్నారా? దానాలు చేస్తున్నారా? ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? ఉపవాసం అంటే ఏంటి? ఇది బాగా చెప్తారు. ఉపవా అంటే దగ్గరగా, నివాసం అంటే ఉండడం. అది కరెక్టే. ఎవరి దగ్గరగా ఉంటారు? దేవుని దగ్గరగా ఉంటారు. తెల్లారైతే మన లోపలికి వచ్చేయి. ముందు నీవు ఉపవాసం చేయనప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ తలుపులు చూసుకోమంటున్నాడు. ఉపవాసం చేసినప్పుడు దేని బంద్ చేయాలి? నువ్వు నీ నోటికి ముందుగా తాళా వేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోరు మంచిగా ఉంటే సమస్తము కూడా నువ్వు వెంబడించేంత కూడా మంచిగా ఉంటుంది. ఒక రాజ్యంలో ఒక ఊరిలో సువార్తికుడు మంచి ప్రసంగం చెప్తున్నాడంట. అద్భుతంగా ఫాదర్ అవ్వచ్చు, సువార్తికుడు కావచ్చు, దేవుని యొక్క పరిచయంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని సువార్తను అందిస్తున్నారు. ప్రార్థన చాలా చక్కగా జరుగుతుంది. చాలా చక్కగా జరుగుతూ విశ్వాసులందరూ కూడా దేవుని మహిమలో దేవుని గణపరుస్తూ దేవుని ఆరాధిస్తూ మైమర్చిపోయి దేవునిలో ఉన్నారు. అందరూ కూడా మైమర్చిపోతే ఒక ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే ఈ సువార్తికుడు వచ్చి మన ఊర్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా క్రీస్తు వైపు నడిపిస్తున్నారని ఆ సువార్తికుడు ఏం చేశారు? బడబడ ఇచ్చి ఈ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారమ్మా? ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు? బడబడ ఇచ్చుకొచ్చి వాళ్ళను పైన ఉన్నటువంటి సువార్తికుడిని చిత్రబాదేశారు. ముగ్గురు కూడా కన్ను మీద కానకుండా అహంకారంతో చిత్రబాదేశారు. చివరికి ఏం చేశాడు? ఈయన సువార్తికుడు ఏం చేశాడు? సువార్త ప్రకటించేటువంటి వ్యక్తి వీళ్ళపై ఏం చేశాడమ్మా? తన గదిలోకి వెళ్ళి ఏం చేశాడు? తలుపులు మూసుకొని ఏం ప్రార్థన చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సహోదరులా, ఈ 3 రోజులు కూడా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అక్కడ కలిగినటువంటి మార్పు ఏంటో తెలుసు. గొప్ప అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు ఈ సువార్తికుడు. ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనకి ఫలితం దేవుడిచ్చాడు. ఆ యొక్క ఊరిని, ఆ గ్రామాన్ని కూడా, సంస్థాన్ని కూడా ఎవరి వైపు నడిపారు? క్రీస్తు వైపు నడిపారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 రోజులు గడిచిపోయినాయి. 3 రోజులు ఉపవాస ప్రార్థనలో నిమగ్నమైపోయినాడు గదిలోకి వెళ్ళి. 3 రోజున 3వ వ్యక్తి వచ్చాడు. ఆ సువార్తికుడిపై కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు అని ప్రాధేయపడి కన్నీరు మునిగా ఏడుస్తున్నాడు. ఎందుకని? నన్ను క్షమించమంటావేంటి? నేను ఎవరిని నిన్ను క్షమించడానికని ఈ సువార్తికుడు అంటే నీ ఎడల నేను ఘోర పాపము చేశాను, దురుసుగా ప్రవర్తించాను, నిన్ను విచక్షణారహితంగా నిన్ను బాధించాను, శ్రమ తెచ్చాను అని నన్ను క్షమిస్తే తప్ప నేను నీ పాదాలు పట్టి వదలంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు 3వ వ్యక్తి. ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఈ 3వ వ్యక్తి. ప్రథమ ఇద్దరు ఏమైపోయారు? ఒక వ్యక్తి నొనగలు కప్పుకొని చనిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 2వ వ్యక్తి ఏమైపోయాడు? ఏదో పని మీద చెట్టెత్తా కింద పడి చనిపోయాడు. 3వ వ్యక్తి ఈ వ్యక్తి. ప్రియ సహోదరి చూడండి, దేవుని యొక్క సేవకులతో కానీ, దేవుని యొక్క వాక్యము ప్రకటించే వారితో కానీ ఎప్పుడు కూడా మనం ఏ విధంగా ఉండాలి? స్నేహ సంబంధమై కలిగి ఉండాలా. దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని పిల్లలని పిలవరు, మిమ్మల్ని ఎవరు పిలుస్తారంటున్నారు? నా స్నేహితులు. తన స్నేహితుల కోసం ప్రాణం దారిపై వాడు గొప్పవాడు అంటున్నాడు దేవుడు. తన స్నేహితుల కోసం మనం ఎవరు ప్రాణం పెట్టారు? మన కోసం దేవుడు మనకి ప్రాణం పెట్టాడు. స్నేహితులను ఎవరు పిలుస్తున్నాడు? యేసుని స్నేహమే మధురమే మధురమే మధురమే, క్రీస్తుని స్నేహమే మధురమే. ఎవరి స్నేహం కావాలి మనకి?
ఈ జీవితంలో, ఈ లోకయాత్రలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఎవరి స్నేహం కావాలి? దేవుని యొక్క స్నేహం కావాలి, దేవుని యొక్క ఆదరాభిమానాలు కావాలి, దేవుని యొక్క కృప మనపై ఉండాలి. ఈ యొక్క సువార్తను ప్రకటించే వారి వ్యక్తులని, మూడో వ్యక్తిని కూడా ఆయన క్షమించి వదిలిపెట్టినప్పుడు ఆయనకి ఏమీ జరగలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసంలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించాలి. మన శరీరము క్షీణించిపోయాను, నా శరీరము క్షీణించిపోయాను, నేను యేసు ప్రభువుని మాత్రమే, ఆ దేవుని మాత్రమే నేను స్తుతిస్తాను. ఎవరన్నారమ్మా? ఎవరన్నారు? ఎవరన్నారు? బైబిల్లోకి వెళ్తే ఏబు చక్రవర్తి అంటాడు, తన దేహము కుళ్ళి కంపు కొట్టి నశించిపోతుంది, క్షీణించిపోతుంది, అయినా కానీ దేవుని యొక్క మహిమను కొనియాడడానికి ఆయన వెనకంజ వేయలేదు. ఈ విధంగా పాత నిబంధనలో తీసుకుంటే చాలా మంది ప్రవక్తలు కూడా, ఆడవారు కూడా దేవుని అనుసరించినటువంటి వ్యక్తులు ఉన్నారు, దేవునిలో ఉపవాసం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. గమనించండి. యూదిత్ మీకు తెలుసా? ఎవరి పక్కన ఉంది? ఎక్కడుంది? ఎక్కడుంది ఈ యూదిత్? పాత నిబంధనలో ఉంది. ఎక్కడుంది? ఉందా లేదా? ఒకసారి యూదిత్ గ్రంథం తీయండి. ఆమె ఒక యూదిత్ అంటే స్త్రీయా పురుషులా? ఒక స్త్రీ. ఆమె ఏ జాతికి సంబంధించింది? ఏ జాతికి సంబంధించిన స్త్రీ? ఇదివరకు జాతులు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఎబ్రీ జాతికి చెందినటువంటి స్త్రీ యూదిత్. మహాశక్తి సంపన్నురాలు అన్నమాట. ఎబ్రీ స్త్రీలను ఎవరైనా కానీ కదపాలంటేనే ఆ రోజుల్లో భయపడేవాళ్ళు. ఎప్పుడు ఇజ్రాయెల్ ఐగుప్తు పరిపాలనలో, కొరరాజు పరిపాలనలో ఈ యొక్క సిచ్యువేషన్ జరుగుతుంది అన్నమాట. వాళ్ళు బానిసత్వం నుండి తిరిగి వారి దేశానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క కట్టుకున్నటువంటి దేవాలయాన్ని అప్పుడు ఉన్నటువంటి రాజు ఎవరు? వారికి సిరియా నెబుకద్నెజరు. ఆ సైన్యాధిపతి ఎవడమ్మా? ఒలోఫర్నెస్ అని ఒక కఠినమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. క్రైస్తవులు అంటే పండేటువంటి వాడు. వారు దేవాలయాన్ని కూల్చివేయడానికి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? ఆ ఐగుప్తు దేశం నుండి బానిస సంఖ్యలు తెచ్చుకొని ఎక్కడికి వచ్చారు? వారి దేశానికి వచ్చినప్పుడు వారు ప్రార్థన చేసుకునే స్థలం ఏది? మనకి ఎన్నో ఇళ్ళు ఉంటాయి, ఉన్నాయా లేదా? మన ఒక 10 ఆస్తులు ఆ దగ్గర నాకు 2 ఇళ్ళు ఉంటాయి, 3 ఇళ్ళు ఉంటాయి, అక్కడ ప్లాట్ ఉంది, ఇక్కడ ప్లాట్ ఉంది, అక్కడ కంపెనీ ఉన్నాను, అన్ని చోట్ల కూడా ప్రార్థన నడుస్తుంది. ఆదివారం మాత్రం ఎక్కడ జరుగుతుంది ప్రార్థన? ఎక్కడికి రావాలి మీరందరూ? దేవాలయాన్ని. ఆ దేవాలయాన్ని నాశనం చేయడానికి ఈ ఒలోఫర్నెస్ అనే వ్యక్తి కంకణం కట్టుకొని దాన్ని నాశనం చేయడానికి కోరుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, యూదిత్ ఏం చేసిందంటే, ఒకసారి చదువుకుందాం. యూదిత్ 4:1. నివసించి ఇజ్రాయేలు అసీరియా రాజు సైన్యాధిపతి ఒలోఫర్నెస్ ఇతర జాతుల దేవాలయమును చూసారా? మీరు వాక్యం విన్నారు కదా. ఒలోఫర్నెస్ ఏం చేయాలనుకుంటున్నాడు? వారి దేవాలయాన్ని, ఆ యెరూషలేము దేవాలయానికి కీడు చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు ఏ స్త్రీ కంకణం పెట్టుకుంది? యూదిత్ అనేటువంటి ఆడ స్త్రీ ఏం చేసిందంటే, నా ఇజ్రాయెల్ ప్రజలను, నా సొంత ప్రజలను నేను కాపాడుకోవాలని ఆమె ఏం చేసిందమ్మా? గొప్ప ఉపవాసం చేసి దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆ ఒలోఫర్నెస్ అన్న వ్యక్తిని ఏం చేసిందమ్మా? ఏం చేసింది? తరగా మండంగా నరికి వేసింది. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిరియా దేశం అంటే మహాశక్తివంతమైన దేశం. ఇప్పుడు కూడా పాలస్తీనా సిరియా వాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటాయి. సిరియా దేశం అంటే మంచి శక్తివంతమైన దేశం. కానీ ఇజ్రాయెల్ ప్రజల మీదకి వస్తే మాత్రం ఏ దేశమైనా కానీ అది సర్వనాశనం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా దేవుడు ఆ యొక్క హెబ్రీ స్త్రీకి ఇచ్చినటువంటి ఘనత,
ఆ యొక్క శక్తి మనం కూడా నీవు నేను కూడా పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవునిలో కలిసిపోయి జీవించాలి, దేవునిలో ఐక్యమై జీవించాలి. ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ ఉపవాస కూడికలు, ఇంతమంది పని మాట లేకుండా ఈ దేవాలయంలో కూర్చొని దేవుని వాక్యం వినడమే ఏంటా అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఏం ఆలోచిస్తూ ఉంటారు? ఇటువంటి అదృష్టం దేవుడు నాకు కలిగించాడు కనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇటువంటి అనుగ్రహం కోసం అనేక మంది చూస్తూ ఉంటారు. పిలువబడిన వారు అనేకులు, ఈ రోజు ఉపవాస ప్రార్థన ఉందని మన విచారణ దేవాలన్నింటిలో కూడా చెప్పబడిందా? పెద్ద నోటీస్ పేపర్ కూడా పెట్టారు. ప్రతి రోజు ఉదయం ఉపవాస ప్రార్థనలో ప్రతి ఆదివారం, ఈ 6 ఆదివారాలు కూడా మనకి ప్రతి ఒక్క గ్రామంలో ఉదయం 11 గంటల కాడి నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని మనకు ఒక పాంప్లెట్ ముద్ర వేసి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ పిలిచారా? కానీ వచ్చిన వాళ్ళు ఎంతమంది? కొద్ది తక్కువ మంది మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, కానీ వచ్చిన వారు కొద్ది మంది మాత్రమే. చూడండి ప్రియ సహోదరుడా, ఇందులో కూర్చోండి. ఈ ఉపవాసంలో ఉన్నటువంటి శక్తిని ఆ యూదుడు పొందుకొని తన శత్రు రాజ్యాన్ని ఖండఖండాలుగా తుంచివేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అనుగ్రహం మనం పొందుకోవాలంటే ఈ విధంగా మోషే ప్రవక్త కూడా ఎన్ని రోజులు ఉన్నాడమ్మా ఉపవాసము? 40 days, 40 రోజులు, 40 రాత్రులు, 40 పగలు ఉపవాసం చేసి ఏం పొందుకున్నాడు? పొందుకున్నాడమ్మా? దేవుని యొక్క శక్తి పొందుకున్నాడు. దేవుని యొక్క 10 ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు ఆయన ముఖం ఏ విధంగా ఉంది? 40 రోజులు ఉపవాసం చేసిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు? ఒకసారి గ్రహించండి. మీరు ఒక పూట ఉపవాసం ఉంటే ఏమైపోతారు? ఉండిపోతారు. ఎండిపోయిన తోటకూర ఏదేదో రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మోషే 40 రాత్రులు 40 పగళ్ళు నిరాహారి అయి, నిద్ర లేదు. నిరాహారి అంటే తెలుసా? నిద్ర ఆహారం లేనటువంటి వ్యక్తి, ఉపవాసం చేసినటువంటి వ్యక్తి, దేవుని యొక్క సన్నిధిని పొందినటువంటి వ్యక్తి కిందకు వచ్చేసరికి తన ముఖం ఏ విధంగా ఉందమ్మా? ఉదయకాలపు తేజోమయంగా ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మోషే యొక్క చట్టాన్ని పాటించేవాడు ఈ రోజు కూడా నిక్కచ్చిగా ఉన్నారు. ఉపవాసం అంటే ఉపవాసమే. ఈ సమస్తాన్ని కూడా కట్టుకట్టేయాలి, ఈ సమస్తాన్ని కూడా భజించాలి. నీ కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కన పెట్టేయాలి. దేవుని యొక్క ఆజ్ఞ. యోనా ప్రవక్తను పంపించాడు నినివేకి. వాళ్ళు ఏం చేశారమ్మా? ఎవరెవరు ఉపవాసం చేశారు? ఆ దేశంలో మహా దౌర్భాగ్యులైపోయారు. దేవుని యొక్క మాటను తిరస్కరిస్తున్నారు, దేవుని యొక్క ఆజ్ఞలను నిరాకరిస్తున్నారు. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకసారి చదువుకుందాం. 6:4 నుంచి చదవమ్మా ఒకసారి. ఇశ్రాయేలులారా వినుడు. జాగ్రత్తగా వినండమ్మా. వాక్యం చదివేటప్పుడు వినండి. విని దానిలో ఉన్నటువంటి మర్మాన్ని మీరు గ్రహించగలగాలి. చదువు. ఇశ్రాయేలులారా వినుడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? అదన్నా గుర్తొచ్చిందా? మీ ఊరు గంగూరు అంటారా? మనం ఎవరు ప్రజలము? ఇశ్రాయేల్ ప్రజలము. దేవుడు అంటున్నాడు అతను కూడా ఇశ్రాయేల్ సంతతి. ఎవరిని అంటున్నాడు? సుంకరిని. వాక్యంలో నిలబడాలా, వాక్యాన్ని ధ్యానించాలా, వాక్య ప్రకారం మనము అనుసరించాలా. ఎవరన్నాడు? ఇతడు కూడా ఇశ్రాయేలు ప్రజలే, ఇతడు కూడా నా పుత్రుడే. జక్కయ్య దాని దగ్గరకు పిలుస్తున్నాడు. జక్కయ్య ఆశపడ్డాడు ఎవరిని చూడాలని? దేవుని చూడాలని. ఎందుకు కలిగింది ఆశ? ఆయన ఈ జీవితంలో ఏమైనా అద్భుతాలు చేస్తాడనా? కోట్లు ఆశిస్తాడనా?
ఆల్రెడీ ఈయన ధనవంతుడే, కానీ ఆయనకు ఒక ఆశ కలిగింది, చూడాలి. అవ్వకు ఆశ కలిగింది, ఏం చేసింది? పాపంలో పడిపోయింది. కానీ ఇక్కడ ఈ ఆశకు ఏమిచ్చాడు దేవుడు? ఆ గృహానికి నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అటువంటి గొప్ప వాక్యం మళ్ళా జీవితంలో ఎవరికి రాదు ప్రియ సహోదరి సహోదరుల. గొప్ప వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు ఈ రోజే. మళ్ళీ ఇంకోసారి అంటున్నాడు, ఇంకొకరితో అంటున్నాడు ఆ మాట. ఎవరిని? ఎవరితో అంటున్నాడు? నేడే నీవు నాతో పాటు కూడా దొంగను పరలోకానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సుంకని చెక్క గంతులు వేయాలా, గొంతెత్తి పాటలు పాడాలా, గొంతెత్తి దేవుణ్ణి స్తుతించాలా, ఆరాధించాలా, మహిమపరచాలా. చిన్న విన్నపం చేశాడు. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు నిరాశపరచుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆశ కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్తున్నాడు, చదవమ్మా. మన ప్రభుడైన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపుడు. నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడును విస్మరింపకుడు. వీరిని మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను బయటనున్నను, విశ్రాంతి తీసుకొనుచున్నను, లేచినప్పుడును వీరిని గురించి ముచ్చటింపుడు. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుటకై గుర్తుగా మీ చేతుల మీదను వాసికము వలె మీ నొసటి మీదను కట్టుకొనుడు. మీ ఇంటి ద్వార బంధముల మీదను పూర్వపు ముఖద్వారముల మీదను వీరిని రాసుకొనుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలారా వినండి, నేను తప్ప మీకు వేరే దేవుడు లేడు. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉన్నావు ఏమంటున్నాడు దేవుడు? ఉమ్మి వేస్తాడు. నీ పేరు నా రక్షణ చరిత్రలో, నా జీవితంలో ఉండదు. ఎవరికైనా మనం ఇక్కడ దేవాలయంలో కూర్చుంటాం, దేవాలయంలో ప్రార్థన చేస్తాం, చప్పట్లు కొడతాం, ప్రార్థన చేస్తాం, అన్ని చేస్తాం. నా కొడుకు పెళ్ళో కూతురు పెళ్ళో వచ్చింది, ఎక్కడికి వెళ్తారమ్మా? ముందు ఏ రోజు కావాలి మనకి? మంచి రోజు కావాలి. దేవుడు ఏర్పరిచినటువంటి ప్రతి గడియ, ప్రతి రోజు కూడా మంచిదే. ప్రతి దినం కూడా 6 రోజులు సృష్టించాడు దేవుడు. ప్రతిదీ కూడా అతని కంటికి ఎలా ఉంది? వావుగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ రోజు కూడా విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. అది కూడా ఆయన కంటికి బాగా ఉంది. ఏ రోజు బాగాలేదమ్మా? ఏ రోజు బాగాలేదు? ఏ రోజు మంచి, ఏ రోజు చెడు? నీవు ప్రయాణం చేస్తున్నావు, నీకు మంచి జరుగుతో చెడు జరుగుతో నీకు తెలుసా? తెలియదు. అది నిర్ణయించేది ఎవరమ్మా? ఏకైక దేవుడు. దేవుడు తప్ప మీకు ఒక దేవుడు ఉండకూడదు. ఆయన ఏ విధంగా ప్రేమించాలి? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ సమస్తము కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమస్తాన్ని కూడా దేవునికి సమర్పించుకోవాలి. మరి తల్లి అంటుంది, నేను ప్రభు యొక్క దాసిరాలను. ఆ విధంగా నీవు అనగలిగి ఉండాలి. నా జీవితంలో నీకు తప్ప వేరే వారికి చోటు లేదు. నా దేహము కుళ్ళి కుషించిపోయి నశించిపోయి నేను చనిపోయినా కానీ ఆ దేవుడిని స్తుతించుట మరువనే అన్నాడు. చూడండి, అటువంటి నీతిమంతుల యొక్క జాబితాలో ఉన్నటువంటి మనం ఏ విధంగా ఉండాలి? ప్రియ సహోదరి సహోదరులు, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో ఆ యొక్క దేవుణ్ణి అనుగ్రహాల కోసం ప్రార్థన చేయాలి, ప్రార్థించాలి. తర్వాత ఏమంటున్నాడు? నేను మీకు ఉపదేశించి ఆజ్ఞలను ఏనాడును విస్మరించకండి. నా ఆజ్ఞే. మోషేతో ఆజ్ఞ చేసుకున్నాడు దేవుడు, ఒక నిబంధన చేసుకున్నాడు. నిన్ను ఎక్కడ నడిపిస్తానమ్మా? పాలు తేనెలు జాలువారే కానాను దేశం నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసిన మాట ఏనాడన్నా మరిచాడా? మరవలేదు.
తాను ఎప్పుడు కూడా మాట వెనక తీసుకునేటువంటి వ్యక్తి కాదు దేవుడు. గొప్ప దేవుడు నీ సన్నిధిలో ఉన్నాడు. గొప్ప దేవుని యొక్క సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తున్నావు. మనము ఏదైనా చేసినప్పుడు, మన కార్యక్రమం చేసినప్పుడు దేంతో మొదలు పెట్టాలి? ప్రతి కార్యక్రమం కూడా ప్రార్థనతోనే మొదలు పెట్టాలి. ఆయన ఉండాలి మనకి, ఆయన చేస్తాడు కార్యం. ఇక్కడ చూడండి, ఆ జక్కయ్య ఆ పురవేదుల్లో పోతున్నటువంటి దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తు ప్రభుని చూడాలనుకున్నాడు. ఆయన చూడాలనుకున్నాడు, చెట్టు ఎక్కాడు. క్రీస్తు ప్రభు గ్రహించాడు. ఏమన్నాడు? జక్కయ్య నువ్వు దిగిరా. ఏమన్నాడు? జక్కయ్య నువ్వు దిగిరా. ఎక్కడికి వస్తానంటున్నాడు? ఆయన ఇంటికి వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళాడు? దేవుడు వెళ్ళాడు. సుంకర్ల యొద్దకు, పాపం యొద్దకు ఈయన అతిథిగా వెళుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారికన్నా మనము దీన స్థితిలో ఉన్నామా? నీ ఇంటికి నా ఇంటికి రాడా దేవుడు? ఎవరి కోసం వచ్చాడమ్మా దేవుడు? ఎవరి కోసం? లూకా సువార్త 5:32 ఒకసారి చదవండి. ఆయన వెరీ గుడ్. 5:32 చదువు. హృదయ పరివర్తన పొందుటకై పాపులను పిలవచ్చును గాని ఎవరు పిలుచడానికి వచ్చాడమ్మా? మీరు వాక్యం వినండి, వాక్యంపై శ్రద్ధ పెట్టండి. దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? హృదయ పరివర్తన చెందండి. పరలోక రాజ్యం సమీపించినది. దేవుడు సువార్త ప్రకటించినది ఏ వాక్యముతో? దేవుని రాజ్యం సమీపించున్నది. మీరు హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించి ఎవరిని అనుసరించమంటున్నాడు? దేవుడిని అనుసరించమంటున్నాడు. మీరు ఎవరి కోసం వచ్చాడు దేవుడు? పుణ్యాత్ముల కోసం వచ్చాడా? పాపులను పిలవచ్చుతుంది కానీ నేను నీతిమంతులా ఎవరికి వెళ్ళదలుచుకోవాలా? ఆయన నీతి రాజ్యం ఏనాడో ఆ నీతిమంతుడు గ్రహించాడు. ఆ నీతిమంతుని యొక్క జాబితాలో నేనున్నాను, నా దేవుడు ఉన్నాడు. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాకు ఎప్పుడో రక్షణను గ్రహించాడు. కానీ ఆయన దృష్టిలో నేను నీతిమంతుని అయినా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారి కోసం కాదు నేను వచ్చింది. ఎవరి కోసం వచ్చానంటున్నాడమ్మా? జక్కయ్య లాంటి వాడి కోసము, మత్తయి లాంటి వాడి కోసము. మత్తయి ఎక్కడున్నాడు? మత్తయి ఎక్కడున్నాడు? మత్తయ్య యేసు ప్రభు శిష్యుడు ఎక్కడున్నాడు? సుంకం పెట్టుగాడ సుంకం వసూలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? పేతురు ఎక్కడున్నాడు? చేపలు పడుతున్నాడు. ఎక్కడ? సముద్రంలో వలవేస్తున్నాడు. ఈ విధంగా తల ప్రదేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క మత్తయిని మోసి పేతురుని వీళ్ళందరినీ కూడా దేవుడు పిలిచాడు. ఎక్కడున్నాడు? సుంకం పెట్టుగాడ మత్తయి ఉన్నాడు. నువ్వు రా, నన్ను వెంబడించాను, నువ్వేం చేయదు, నువ్వు రా. ఏమన్నాడమ్మా? నువ్వు రా, నేను నీకు తోడుగా ఉన్నాను. మేము మీ ఆజ్ఞలు పాటిస్తున్నామే, మేము వెంబడిస్తున్నామే, మీకు నాకు ఏమిస్తారని శిష్యులు అడిగినప్పుడు నిత్య జీవరాజ్యాన్ని మీకు ఆజ్ఞాపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిత్య జీవరాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు, కోపతాపాలు ఉండవు, బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు ఏమీ కూడా మానవుడికి ఉండవు. ప్రియ సహోదరి సహోదరుల, 12 సింహాసనాలు 12 గోత్రాలు పరిపాలించే శక్తిని తన శిష్యులకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నాడు? సుఖ పెట్టుకున్నప్పుడు సముద్రంలో చేపలు పట్టుకోవడానికి. చూడండి ఎంత ధన్యత దయచేశాడు దేవుడు వారి. అటువంటి ధన్యత నీకు నాకు కలగాలంటే మనం ఏం చేయాలమ్మా? నిజమైనటువంటి సమరుడిలాగా జీవించాలి, నిజమైనటువంటి విశ్వాసిగా జీవించాలి, నిజమైనటువంటి క్రైస్తవత్వం అని మనము పొంది ఉండాలి. నేను కాదు బ్రతికేది, నాలో ఎవరుండాలమ్మా? క్రీస్తు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూశాడు యేసు ప్రభు, ఎమ్మంటే రా మనం వెళ్దాం. మంచి స్నేహం చేశాడమ్మా. చూసారా? అప్పటి వరకు సుంకరి, దుర్మార్గుడు, దుష్టుడు,
దేవుడు ఆయనలో ప్రవేశించగానే వారి కళ్ళు కలిసిపోయినాయి, చూపులు కలిసిపోయినాయి. చూపులు కలిసినప్పుడు ఏమొచ్చింది? అక్కడ మార్పు కలిగింది. ఆ సహోదరి సహోదరుల దేవుడు ఏం చెప్పలా, చెప్పేతో నువ్వు మారిపో, నువ్వు నన్ను వెంబడించని క్యాకే కూడా పిల్లలు కూడా పిలవాలి, నేను ఇంటికి వస్తున్నా పదా అన్నాడు. వెళ్ళగానే అక్కడ ఏమైపోయింది చెప్తే ఏమంటున్నాడమ్మా, నా ఆస్తిలో నేను ఎవరికైతే ద్రోహం చేశానో వారికి నేను అంతకంతా రుణం చెల్లించుకుంటాను. నా ఆస్తుల సగభాగాన్ని పేదలకు దానధర్మాలు చేస్తాను. మనం గుర్తు పెట్టుకోవాల్సింది, మదర్ తెరీసమ్మ గారంట రోడ్డు మీద అడుక్కోవడానికి, కలకత్తా నగరంలో అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఒక ధనవంతుడు అజ్ఞానంగా కిళ్ళి నవ్వుతూ ఆ కళ్ళు వచ్చాడు. అతని ముందు చేతులు సాపి, అయ్యా అనాథలుగా చాలా మంది బిడ్డలు ఉన్నారు, వారికి సహాయం చేయడానికి మీ దగ్గర ఏదన్నా ఉంటే నాకు సహాయం చేయాలి అంటే ఆయన ఏం చేశాడమ్మా, చేశాడు. నేను అనేక సార్లు చెప్తుంటాను, గొప్ప విషయం అన్నమాట. ఆ కళ్ళు ఏమందంటే, ఇది నాకు ఇచ్చావయ్యా, ఇంటి దగ్గర నా పిల్లలు ఉన్నారయ్యా. చూడండి ఎంత ఏనాగా ఆ ధనవంతుడు చూడండి, తన పిల్లల కాదు, ఎవరు చూస్తుంది అక్కడ, నీలో నాలో ఎవరున్నారమ్మా, క్రీస్తు ఉన్నాడు, నాలో క్రీస్తు ఉన్నాడు, నీలో యేసు. మంచి పాట కూడా ఉంది, ఎప్పుడో పూర్వకాలంలో పాడుతున్నాం, చిన్న పాద టైంలో మంచి పాట. ఎవరు చూశారమ్మా, మదర్ తెరీసమ్మ గారు ఎవరు చూసింది, పొరుగువారిలో పుళ్ళు పడిపోయి కంపు పుట్టినటువంటి కుష్ఠవ్యాధుల్ని, ఆ గాయాలన్నిటి కూడా కడిగివేసి. చూడండి, ఈ రోజు నా ప్రపంచ యావత్తు కూడా ఆ వైపు చూస్తున్నారు. విశ్వమాత మదర్ తెరీసమ్మ గారు చూడండి ఎంత త్యాగం. అయ్యా ఇది నాకు ఇచ్చావు కదా, నా బిడ్డలకి ఏమైనా ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క మనసు కలిగిపోయింది. చెట్ట ఏం కలిగిందంటే కలిగిపోయింది. మనం గమనించాలి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి క్రైస్తవాన్ని, నిజమైనటువంటి నీలో ఉన్నాడు క్రీస్తు, నాలో ఉన్నాడు, కానీ మనము గ్రహించలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. ఎక్కడ నుంచున్నాడు దేవుడు, ఎక్కడ నుంచి కొడుతున్నాడు కాదు, నీ హృదయ ద్వారం దగ్గర కూర్చున్నాడు. నువ్వు గమనిస్తులా, ఎవడో వస్తున్నాడు పోతున్నాడు. ఈ మధ్య ఒక వీడియోలో పోస్ట్ వచ్చింది, ఒక యేసు ప్రభు కలుపుకొట్టగానే ఒక స్త్రీ ఏం చేసిందంటే చక్కగా ప్రథమ స్థానాన్ని కూర్చోబెట్టి, మీరు చూసారు ఎవరన్నా, అలాంటివి చూడడం, అలాంటివి స్కిప్ చేసేస్తారట. తర్వాత రెండో వ్యక్తి వస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఇన్స్టామార్ట్ ఇది ఇన్స్టాగ్రామ్ అది చూపిస్తాడు. ఆ అమ్మాయి యేసు ప్రభుని ఎక్కడ కూర్చోబెట్టింది, మొదటి స్థానంలో కూర్చోబెట్టింది. తర్వాత ఎక్కడ కూర్చోబెట్టింది, రెండో స్థానంలో కూర్చోబెట్టింది. మొదటి స్థానంలో కూర్చోబెట్టి ఇన్స్టాగ్రామ్ కూర్చోబెట్టి, తర్వాత మూడో వ్యక్తి తలుపు కొడతాడు, అతను ఫేస్బుక్. మూడో వ్యక్తిని ఎక్కడ కూర్చోబెట్టింది, ప్రథమ స్థానంలో కూర్చోబెట్టింది. ఇన్స్టాగ్రామ్ ఎక్కడ కూర్చోబెట్టి రెండో వచ్చాడు. క్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చాడు. ఈ విధంగా క్రీస్తు యొక్క స్థానాన్ని మనము దూరం చేసుకున్నాం. ఎన్ని అవరిస్తున్నారు, లోకం ఇస్తుంది. ఈ లోకాశలకు మనం లోబడిపోతున్నాం, ఈ లోకానికి మనము లోబడిపోయి జీవిస్తున్నాం. ప్రియా సహోదరి, నిజమైనటువంటి క్రీస్తుని మనము ఎదుగొట్టలేదు, నిజమైనటువంటి క్రైస్తవాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. నీలో ఉన్నాడు దేవుడు, నాలో ఉన్నాడు, కానీ మనం గ్రహించే శక్తి ఆ దేవుడు ఇస్తున్నాడు, కానీ మనం దాన్ని స్వీకరించలేకపోతున్నాం. అది అందరికీ కూడా సాధ్యం కాదు. దైవానుగ్రహం కలిగిన వాడికి ఈ యొక్క అదృష్టం కలిగింది, కానీ ఇతరులకు ఈ యొక్క అనుగ్రహము కలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ మన ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, నా ఆజ్ఞలను ఏనాడును విస్మరింపకు. వీరిని ఎవరు చెప్పంటున్నారు, ఎవరు చెప్పంటున్నారు, పిల్లలకి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆజ్ఞలు దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఎప్పుడైనా నువ్వు స్మరణ చేసుకున్నావా? మొదటి ఆజ్ఞ ఏంటి, కనబడిపోతుంటారు, ఎవరికి తెలియదు. 10 ఆజ్ఞ కరెక్ట్గా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు,
చెప్పమంటున్నాడంటే ఈ విషయాలన్నిటిని కూడా ఎవరు చెప్పమంటున్నాడమ్మా? పిల్లలకి. మీ పిల్లలకి ఎందుకు చెప్పాలి? పిల్లలకే ఎందుకు చెప్పాలి? నాకు వయసు వచ్చిన కూతురు ఉంది, నాకు వయసు వచ్చినటువంటి కొడుకున్నాడు, పిల్లలకే ఎందుకు చెప్పాలి? నువ్వు ఏ రోజైతే నీ పిల్లలకు దేనినైతే చెప్తావో, వాళ్ళు కరెక్ట్. వారి హృదయంలో దేనినైతే నువ్వు నాటుతావో అదే ఆ యొక్క పిల్లాడితో స్థిరత్వంగా మిగిలిపోతుంది. దానినే తన హృదయంలో భద్రపరుచుకుంటాడు. దేవుని వాక్యము అబద్ధం చెప్పదు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవేదైతే విత్తావో దాన్నే రేపు కోస్తావు. కత్తితో మొదలైనటువంటి వాడి జీవితము కత్తితోనే అంతమైపోతుంది. పేతురు ఏం చేశాడు? చెవి నరికేశాడు. పేతురు, నీ వరలో కత్తి పెట్టు ఏమన్నాడు? ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. కత్తితో మొదలైనటువంటి వాడి జీవితము కత్తితోనే అంతమైపోతుంది. జాగ్రత్త. నువ్వేదైతే ఎక్కుతావో దాన్నే నీవు కోస్తావు. నీ పిల్లలకి బోధించాలి. ఎవరికి బోధించాలి? నీ పిల్లలకి బోధించాలి. తర్వాత చదువుదాం. మీరు ఇంటనున్నాను బయటనున్నాను, విశ్రాంతి తీసుకున్నాను, లేచినప్పుడును ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా. ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా. నీ క్రీస్తున్న శ్వాసను నీవే ఉన్నావేసయ్యా. నీ క్రీస్తున్న శ్వాసను నీవే ఉన్నావేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా. నా ప్రాణం ప్రాణం సర్వము నీవే ఓ నా యేసయ్యా. మనం ఎక్కడున్నా కానీ నేనేం జరిగిందో నా సీరియల్లో తర్వాత ఆమె ఏమైనా పుట్టిందా, ఏమైనా జైలు కప్ప చెప్పిందా? మీరు గమనించండి. మీరు ఆడవాడు కానీ మగవాడు కానీ గమనిస్తారు. మనకి దేనిలో కూడా రక్షణ, దేనిలో కూడా విశ్రాంతి లేదు. ప్రియ సహోదరి సహోదరుల, నేను గట్టి నమ్మకంగా చెప్తున్నా, దేనిలో కూడా మనకి ఏది కూడా దక్కదు. నీవు లేచున్నా, కూర్చున్నా, పడుకున్నా, ముచ్చట చెప్పుకుంటున్నా, ఏది చేసినా గానీ దేని గురించి ప్రకటించాలి? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. నీ జీవితమే దేవుని యొక్క వాక్యం అయిపోవాలి. క్రీస్తు జీవితం ఏమిటో క్రీస్తు ముచ్చట్లు చెప్పాడా? క్రీస్తు ముచ్చట్లు చెప్పాడా? సీరియల్ చూశాడా? ఆ రోజు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా మన కనువిందు చేసేటువంటి నృత్యాలు ఉన్నాయి. హేరోదు సంతోష పెట్టడానికి హేరోదు కుమార్తె ఏం చేసింది? నాట్యం చేసింది. అది వినోదం కాదా? అటువంటి జీవితాన్ని జీవించాడా క్రీస్తు ప్రభు? లేదు. చిన్ననాటి నుండే మన హృదయంలో ఎవరు పాతుకుపోయారమ్మా? దైవ అనుగ్రహ దేవుని ప్రకటించాడు. ఈ లోకానికి ఇచ్చాడు. పవిత్రాత్మ పూర్ణుడయ్యాడు. మనము నిద్రించినా, కూర్చున్నా, లేచినా గానీ, మనం బయట పెడుతున్నా, ఎక్కడున్నా గానీ ఎప్పుడు కూడా మన మీద మనము దేవునే స్మరించాలి. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ ఆత్మను ఎప్పుడునో గట్టి అందించుకున్నకై గురుతుగా మీ చేతుల మీదను నొసటి మీదను పెట్టుకునుడు. మీ ద్వారబంధముల మీద, మీ ద్వారబంధం మీద రాసుకోరండి. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ రాసుకోమంటాడు దేవుడు? మీ చేతుల మీద, నొసటి మీద. ఏదమ్మా అక్కడ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ రాసుకోమంటున్నాడమ్మా? మీ చేతుల మీద, నొసటి మీద రాసుకోమంటున్నాడు. మన చేతుల మీద ఏముంటుంది? వెరీ గుడ్. ఏమిచ్చావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా యువత ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఈ యొక్క పచ్చబొట్ల ప్రపంచంలోనే ముగిలిపోతుంది. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నా ఆజ్ఞలను మీ చేతుల మీద, మీ నొసటుల మీద రాసుకొని మీ పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టుకోమని ఉంటుంది దైవ గ్రంథం. మనం వాటన్నిటిని కూడా మనము విస్మరిస్తూనే ఉన్నాం, వదిలివేస్తూనే ఉన్నాం. ప్రయాణం చేస్తున్నాం, ఈ లోకంలో పరిగెత్తుతున్నాం.
మీరు ముచ్చటించినా ఎక్కడ కూర్చున్నా కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినాలి కానీ దేవుని యొక్క సన్నిధిని మనం ఎప్పుడు కూడా విడిచి వెళ్ళిపోకూడదు. కోతులన్నీ కూడా అడవిలో ఏం చేసినాయి అంటే కోతులన్నీ కూడా ఉపవాసం చేద్దామని కంకణం కట్టుకుని అంటారు. ఏం చేద్దాం అనుకున్నాయి? ఉపవాసం చేద్దాం. ఏ కోతులు కోతి కుదురుగా ఉంటుందమ్మా. అన్ని కోతులు గుమ్ముడి అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాయి? ఉపవాసం చేస్తున్నాయి. ఉపవాసం చేస్తున్నా కోతులంట ఏది పొద్దున మొదలుకొని సాయంత్రం దాకా ఉపవాసం పెట్టారు. వాళ్ళ శక్తి, వాళ్ళ బలం. పొద్దున నుండి సాయంత్రం వరకు ఉపవాసం చేద్దాం అని ఒక మాట అనుకుంది. వీటిలో ఒక కోతి అనుకున్నంత అమ్మ సాయంత్రం దాకా మనం ఉపవాసం ఉంటున్నాం కదా, మనం ఉపవాసం విరమించగా ఏం తిందాం అంటారు. ఏదైనా కాయో కొండో తిందాం అంటే అదేమనుకున్నట్టు ఒక యాపిలో జాకాయ ఏదో తెచ్చుకొని మన దగ్గర పెట్టుకున్నాం. మళ్ళీ సాయంత్రం దాన్ని తెచ్చుకుంటే ఎక్కడ పరిగెత్తాలో శక్తి చాలదామో మనం పడిపోతామో చచ్చిపోతామో అని ఏం చేసింది? కోతి తీసుకొచ్చి పక్కన పెట్టుకుందాం అనేసరికి అన్ని కోతులు ఒక కాయ తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాయి. ఇంకో కోతి అనుకున్నాక అమ్మా పక్కనట్టే పెట్టుకున్నాం కదా, కానీ నోటి దాకా తీసుకెళ్ళి అదృష్టం దేవుడు ఇస్తాడేమో, ఆ శక్తి మనకు ఉంటుందో లేదో నోటి దగ్గర పెట్టుకుందాం అన్నమాట. ఏముంది? నోటి దగ్గర పెట్టుకున్నాం. సరేనని నోటి దగ్గర రెడీగా పెట్టుకున్నాం. తర్వాత ఇంకోపోదంట అమ్మ నోటి దగ్గర అయితే పెట్టుకున్నాం కదా, నవ్వే శక్తి దేవుడు ఇస్తాడో లేదో, ఆ శక్తి మనకు ఉంటుందో లేదని ఒక మొక్క కొనుక్కొని ముఖం పెట్టుకున్నాం. పోతే ఎక్కడ పెట్టుకుంటుందమ్మా? ఆహారాన్ని ఎక్కడ పెట్టుకుంటుంది? బుక్కలో దాచుకుంటుంది. అలాగే ఒక మొక్క కొనుక్కొని బుక్కలో పెట్టుకున్నాం. సరే ఇంకోపోతే ఏమందంటే సర్లే అమ్మ బుక్కలో ఉంది కదా ఎట్లాగో మనం ఏం చేద్దాం, దాన్ని నవ్వి రెడీగా పెట్టుకుందాం. అయిపోగానే వినడానికి రెడీగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఒప్పుకోదు. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎదురైనటువంటి ఒడిదుడుకు దేని మీద నమ్మకం ఉండదు, దేని మీద మనకి శ్రద్ధ ఉండదు. ఉపవాసాలు పాటించండి ఏమంటున్నారు? 50 ప్రవక్త అంటున్నారు మరలా మనకి ఉపవాస దినాలు వచ్చేసినాయి. 52 మనం మొదటి రోజు వీరుడు బుధవారంలో చదువుకున్నాం కదా, ఒకసారి చూడండి. ప్రభు ఇట్లా అనుచున్నాడు. ఆయన సపోర్ట్ కొట్టున్నాము ఒకసారి. ఎప్పుడు మొదటి పట్టణం ఎప్పుడు ఇది? బుధవారం. ఇవాళ మీ పట్టణాలు ఏంటమ్మా? ఇవాళ పట్టణాలు ఏంటి? ఆది కాండము, రోమీలకు రాసిన పత్రిక, రోమీలు లోకాసు వార్త 4వ అధ్యాయం 1 నుంచి. ఎప్పుడు చెప్పింది? బుధవారం రోజు. ఏ పట్టణం అది? ఇవాళ సువిశేషం ఏంటి? లోకాసు శోధన. ఫస్ట్ శ్రమ దినాల్లో వచ్చే ఆదివారం ఫస్ట్ అదే వస్తుంది. ఇప్పుడు ఆయన చదివేది ఎప్పుడుది? బుధవారం రోజు. ఎంతమంది గుర్తుంది? నిక్కచ్చిగా చెప్పండి. మీ గుండె మీద చేసుకొని చెప్పండి. గుర్తులేదంటే మనం చేసేది ఏం లేదు. చదువు ఒకసారి. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయంతో ఎక్కడికి రమ్మన్నాడమ్మా? నా చెంతకు రమ్మన్నాడు. సంవత్సరం అయిపోయింది, శ్రమ దినాలు వచ్చినాయి, శ్రమ కాలం వచ్చినామో ఈరోజు శ్రమ దినాలు అమ్మా, ఈరోజు నేను ఉపవాసం అమ్మా, నేను ఏది ముట్టునమ్మా, ఏది తాగనమ్మా, ఒక దోశ ఇడ్లీతో ఉంటానమ్మా. ఒక ఆయన అడుగుతా పొద్దున్న ఏం తిన్నావు అంటే ఆయన అంటాడు ఏముంటాను 4 బజ్జీ 4 గారి తిన్నాను. ఏముంది నిజం, ఎందుకంటే కామన్ నేను అడుగుతా, కూర అడుగుతాను, ఏం తిన్నారని అడుగుతా. 4 బజ్జీ 4 గారి తిన్నాడు. అంతేనండి అన్నాడు. అంతే ఉపవాసం కూడా అంతే. చూడండి ఏమన్నా చదవము ఒకసారి. గత సంవత్సరం అంతా కూడా అయిపోయింది, మరలా వచ్చినాయి అమ్మా. ఈ శ్రమ దినాలు మళ్ళీ మా శిరం మీదకి వచ్చి పడ్డాయి అమ్మా. మా గొప్ప తెలుసు కానీ వచ్చినాయా? ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? మరలా మీరు పాత పద్ధతులన్నీ, పాత పనులన్నీ వదిలివేసి ఎక్కడ రమ్మంటున్నాడు? నా చెంతకు రండి. ఎవరి చెంత కావాలి? దేవుని దగ్గర వెళ్ళాలి.
నీకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు చనిపోయిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి, బతికిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మరణించి నీకు నిత్య జీవం ప్రసాదించిన దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఒకరోజు తీర్పు దినాన ఆయన ముందు నువ్వు నిలబడాలి, అంతే. వేరే ఆప్షన్ నీ జీవితంలో లేనే లేదు. చదవమ్మా. ఉపవాసముతోను, సంతాపముతోను, ఏడుపులతోను నా వద్దకు ఎక్కడికి రమ్మంటున్నాడు? మరలా రండి, రండి, రండి. ఏమొచ్చింది? నమస్కారం వచ్చింది, ఉపవాస దినాలు వచ్చినాయి, మనం ఉపవాసం చేసే రోజులు వచ్చినాయి, గూడి జరుపుకునే రోజులు వచ్చినాయి, గూడి దాల్చే రోజులు వచ్చినాయి. రండి. కొత్త కొత్త మహాలు కనపడతారు. యుగంలో ఉన్నవాడు కూడా దేవుడా దేవుడా అంటూ వచ్చేస్తారు, ప్రాధాయపడి ప్రార్థన చేసుకుంటారు. నీ జీవితాంతం కూడా దేవుని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకో. నీ జీవితం ఎప్పుడో వచ్చేటువంటిది కాదు. నీకు దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు, నీకు వినడానికి చెవులిచ్చాడు, మాట్లాడడానికి నోరిచ్చాడు. దేవుని పాట పాడుతుంటే ఆ పాట పాడటానికి కూడా మనకు నోరు రాదు. చూడండి ఎంత దౌర్భాగ్యం ఉంటున్నాం మనం. దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? మంచి నోరు ఇచ్చాడు, వాడు స్తుతించు. నాలో ఉన్న సమస్త శక్తులారా ఆయన మహిమను కొనియాడాలి. అందుకే మనకున్నది దేవుడు తప్ప మనకి వేరే దేవుడు ఉండకూడదు. మన జీవితంలో దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. ఆయన కోసం మనం బ్రతకాలి. ఆ విధంగా మార్పు చెంది ఆ విధంగా మనము దేవుని ఎడల మన చిన్న పిల్లలకు బోధించమంటున్నాడు దేవుడు. పెద్దవాడ కాదు, ముసలి ప్రాయంలో ఉన్నవాడు కాదు. పిల్లలకు ఈ సంగతులన్నీ కూడా పెద్దవాళ్ళ మీ బాధ్యత. తల్లిగా, తండ్రిగా, అన్నగా, వదిలిగా, అక్కగా, బావగా మీ బాధ్యత. ఎవరికి చెప్పాలి? మీ పిల్లలకి. మీ ద్వారబంధాల మీద రాసుకోండి, మీ హృదయం మీద రాసుకోండి, మీ చేతుల పైన ముద్ర వేసుకోండి. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. బంగారం బావ, బంగారం చెల్లి. ఏంటమ్మా ఇది? నా బంగారం అంటారు. ఈ విధంగా మన జీవితాలనే నాశనం చేసి పచ్చబొట్టంటే తెలుసా మీకు? ఇప్పుడు దాకా మన దేహం పనికొస్తుంది, పడింది అనుకోండి, పనికొస్తా? ఎందుకు పనికి కాదు? ఒకసారి చెప్తారా అమ్మా? ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. పచ్చబొట్టు పడితేనమ్మా మన రక్తము మార్పు చెందుతుంది. ఎవరికి ఎక్కడ పనికిరాదు. మనం కూడా రక్తం ఇవ్వాలనుకోండి, మనం పచ్చబొట్టు చేయించుకున్నాం, అది ఏమన్నా పనికొస్తా? పనికిరాదు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నా వాక్యాన్ని, నా మాటలను, నా ఆజ్ఞలను మీ శిరమ మీద, మీ హృదయం మీద, మీ చేతుల మీద, మీ గోడల మీద, మీ ద్వారబంధముల మీద, ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యమే కనపడాలి. దేవుని వాక్యమే నిన్ను నిత్య జీవరాజ్యంలోనికి చేరుస్తుంది. ఈ రోజే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. మళ్ళా సమయం రాదు. మళ్ళా సమయం రమ్మంటే రాదు. రా రా అంటే వస్తుందా? రాదు. వచ్చే ఆదివారం వచ్చి గంగూరు నేను ప్రార్థన పెడతానంటే ఎవరన్నా వస్తారా? మీరు ఎవ్వరు రాదు. వచ్చే ఆదివారం ఎక్కడ ఉంది? సారిపేటలో ఉంది, అక్కడికి వెళ్తారు. నేను వచ్చే ఆదివారం వస్తానంటే ఎవరన్నా మూకంగా మాట్లాడితే ఇక్కడ ఉంటుందా? ఉండదు. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సిద్ధపాటు, ఏర్పాటు. ఈ యొక్క అనుకూల సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవసరం మరలా రాదు. మన జీవితంలో తన్నుకున్న, ఏడ్చిన, బాధపడినా కానీ ఈ యొక్క రక్షణ దినం అనేది, ఇటువంటి రక్షణ దినం అనేది మరలా మరలా రానే రాదు. ఈరోజు పెళ్లి చేసుకున్నావు నువ్వు, మరలా రోజు చేసుకుంటానికి కుదురుద్దా? ఒక్కడమ్మా, ఒక రోజు రావడానికి ఈ రోజు కుదరదు. వస్తున్నారా? కంగ్రాట్స్, హాయ్. అంతే. ఫోన్ పే చేయమంటావా? చేస్తున్నా. నాకు రావటం నాకు కుదరట్లేదే. మా ఆయన చీర తీసుకోమంటే చీర తీసుకోలేదే, అందుకే రాలేకపోతున్నాను. సారీ. మీ ఫస్ట్ సెలబ్రేషన్, ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్ వస్తాను. అది బాగుంది. అది కాదమ్మా కావాల్సింది. దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. ఏడవడానికి ఒక సమయం ఇచ్చాడంట, నవ్వడానికి ఒక సమయం, ఉపదేశం చెప్తాడమ్మా చాలా స్పష్టంగా. దైవ ప్రేరణతో రాయబడినటువంటి గ్రంథాలు, దేవుని యొక్క ప్రేరణతో రచించబడినటువంటి గ్రంథాలు ఇవి. అది నా నోటి మాట కాదు, నీ నోటి మాట కాదు. నువ్వు ఏడవడానికి ఒక సమయము, నవ్వడానికి ఒక సమయము,
దుఃఖించడానికి ఒక సమయం, నీకు రక్షణ కలగడానికి ఒక సమయం. ప్రతి సమయానికి కూడా దేవుడు ఆశీర్వదించి నీకు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి రక్షణ దినాన్ని నువ్వేం చేయాలి? చేయాలి. పట్టుకోగలిగి ఉండాలి. క్రికెట్ ఆడతారు, బ్యాట్స్మెన్ బ్యాట్ కొట్టగానే ఆ బాల్ ఎగిరినప్పుడు ఏం చేయాలి? మనం దాన్ని పట్టుకుంటే ఎత్తువాడు అవుట్. ఆ విధంగా మనం జాగరూకులై ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా మందమతుల్లాగా జీవించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్యమా రెండు మాటలు. ఈ బట్టను చించుకున్నట్టు చాలదు. చూడండి చూడండి చూడండి, మీరు ఉపవాసం చేయనప్పుడు నీవు రహస్యంగా చేయమంటున్నాడు దేవుడు. 10 మందికి చాటింపు వేసుకొని చేయమంటలా. నేను ఉపవాసం ఉంటున్నా, నేను ఇవాళ తినను, రేపు తింటా, సాయంత్రం తినను, పొద్దున్నే తింటా, ఇవన్నీ కూడా దేన్ని అడగలేదు దేవుడు. నువ్వేం చేయమంటున్నాడు? నువ్వు చేసే పని రహస్యంగా చేసినప్పుడు రహస్యమంతున్న చూస్తున్నటువంటి నీ తండ్రి నిన్ను గమనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వ్యక్తిని గమనిస్తున్నాడు దేవుడు. ఈ రోజు ప్రతి గడియ ప్రతి నిమిషం కూడా నిన్ను నన్ను గమనిస్తున్నాడు దేవుడు. ఆయన కనుసరణలో నీవు నేను ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు నేను ఇక్కడ నీకు వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను, నేను నడవగలుగుతున్నాను, నేను వినగలుగుతున్నాను, నేను బ్యాకప్ చేసుకోగలుగుతున్నాను. ఈ విధంగా అందసందాలు శాశ్వతం కాదని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు ధ్యానంలో రేపు ఉంటుందా? ఇవాళ 10 కిలోమీటర్లు పరిగెత్తావమ్మా, రేపు పరిగెత్తావా? పరిగెత్తలేవు. వ్యభిచారం పట్టుబడిన స్త్రీని ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? మరలా నీవు పాపం చేయమాకు, అంతే. మరలా జీవితంలోకి ఆ దుర్మార్గుడు రాకూడదు. ఒకసారి పాపం చేసావు, దానికోసం పశ్చాత్తాపడ్డావు, మరలా దాన్ని ఆహ్వానించవనుకోండి, నీకు సైతానికి తేడా. ప్రియ సహోదరి సహోదరి, నువ్వు ఏం చేసినా కానీ, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, అబద్ధం చెప్పినా, ఏది చేసినా కానీ మరలా దాన్ని చేయడానికి ప్రయాసపడకూడదు. మనం దాని వైపు పరుగు పెట్టకూడదు. అందుకే దేవుడు నాకు ఒక కార్యాన్ని తీసుకున్నాడు, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. ఇదే శాసనం, ఇదే నా మాటే శాసనం. అది దేవుడు యొక్క ఉండాలనుకో. నేను తప్ప, నేను మహా ఓపిష్టి ఉగ్రరూపుడు దేవుడు. సహిస్తాడు ఒకేసారి అంటాడంతే. ఎక్కడ ఉండిపోతాం మనం? కన్ను మూసి తెలిసేదాపు కనుమరుగైపోతాం. ప్రియ సహోదరి సహోదరు, జ్ఞాపకం చేసుకో. ఈ సంవత్సరం అయిపోయింది, మరలా వచ్చే సంవత్సరం ఇదే. ఈ రోజు ముందు పెట్టినాడు, పండగ అయిపోయింది, తీసుకుని సాయంత్రం ఉంటాడు. ఇంటి మీద స్టారు, ఇంట్లో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మనం లేచి కూర్చొని ఇంకొక పాట పాడడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరం కూడా సినిమా మార్గానికి, మీ అందరం కూడా